అన్న ఉదయ్ స్టాలిని అరెస్ట్ చేశారు కదా తమిళనాడులో. దాని గురించి అంటే మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఉదయనిధి స్టాలిన్కి సంబంధించి తనను ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, రీసెంట్గా తమిళనాడుకి కర్ణాటకకి ఒక వివాదం నడుస్తుంది. కావేరీ జలాలు అని చెప్పి రెండు రాష్ట్రాలకి కూడా ఇవి చాలా ప్రధానమైనటువంటి నదుల, ఒకటే నది రెండు రాష్ట్రాలకి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి నది. దాని మీద చాలా సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలుగా వివాదాలు నడుస్తూనే ఏ ప్రభుత్వాలు వచ్చినా దాని మీద డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ వర్షాకాలం వచ్చినప్పుడు మా వాటా ఎంత అంటే మా వాటా ఎంత, అటు ఎగువన ఉండేటువంటి కర్ణాటక రాష్ట్రం ఆపితే ఇది కుదరదు అని చెప్పి వీళ్ళు, అటు సినిమా రంగం మీద కూడా చాలాసార్లు ఈ ఇబ్బందులు కాన్సెప్ట్లు నడిచాయి. అంటే ఇక్కడ సినిమాలను అక్కడ ఆపడం, అక్కడ సినిమాలను ఇక్కడ ఆపడం, ఇవన్నీ కూడా జరిగాయి. కేంద్రం చొరవతో కొంత సద్దుమణిగేది, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళే కొంత మాట్లాడుకునేవాళ్ళు. అయితే దీని మీద తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కొడుకు, మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్, అతను కూడా సినిమాకి సంబంధించినటువంటి హీరోగా పనిచేశాడు. అతను ఈ వివాదానికి సంబంధించినటువంటి దాని మీద ఒక ధర్నా చేస్తున్నాడు. ఆ ధర్నా చేసేటప్పుడు అతను ఇలా కావేరీ జలాల గురించి సీఎం విజయ్ ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు దాని మీద స్పందించట్లేదు, ఎందుకు ఈ వివాదాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేయట్లేదు, తను బయటికి రావాలి అని చెప్పి మాట్లాడుతూ దాని గురించి మాట్లాడుతున్న క్రమంలో కొంతమంది స్టాలిన్కి సంబంధించిన అభిమానుల, ఆ పార్టీకి సంబంధించిన అభిమానులు ఎవరో త్రిష 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 అని మాట్లాడుతున్నాడు. త్రిష త్రిష అనేటువంటి స్లోగన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఈ కావేరీ జలాలు వస్తాయో రావో తెలియదు, కానీ విజయ్కి మాత్రం ఆ జలాలు వస్తాయి అని అన్నాడు. సో అక్కడ అది వివాదం అయింది. అంటే త్రిషాని కొంచెం ఏమంటారు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని కూడా అనలేము దాన్ని అడ్డం పెట్టుకుని ఆయన ఏదో జస్ట్ ఒక సెటైర్ వేశాడు అని అనుకోవచ్చు. అంటే డబల్ మీనింగ్ డైలాగ్ వాడాడు అని అనుకోవచ్చు. దాన్ని వాడిన తర్వాత ఉదయనిధి స్టాలిన్కి సంబంధించి చాలామంది అతని మాటల మీద విజయ్ గారు, టీవీకే పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా అబ్జెక్షన్ చేశారు. దాని మీద కేసులు పెట్టారు. జాతీయ మహిళా కమిషన్కి లేఖలు రాశారు. వెంటనే దాని మీద నిన్న మొన్న మాట్లాడారు. ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. వీళ్ళిద్దరూ కూడా క్లాస్మేట్సే చెప్పాలంటే, విజయ్ గారు ఉదయనిధి స్టాలిన్ కూడా ఇద్దరు కూడా క్లాస్మేట్సే. అయితే ఇక్కడ అతను మాట్లాడింది అంత పెద్ద వివాదమా అంటే అది చిన్నదే అని చెప్పలేం. అది అతను త్రిషాను ఉద్దేశించి మాట్లాడాడు అని కూడా చెప్పలేం. అరెస్ట్ చేశారు, మార్నింగ్ అరెస్ట్ చేశారు. కరెక్ట్గా 2 గంటలు కూడా ఆయన్ని, నాకు తెలిసి అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళేలోపు అతనికి బెయిల్ కూడా వచ్చేసింది. సో అక్కడతో అది క్లోజ్. కాకపోతే ఇలాంటి చిన్న వాటికి కూడా తీసుకెళ్తారా, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఇంకొకరు కావచ్చు, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉదయనిధి స్టాలిన్తో కూడా గత ప్రభుత్వంలో భాగం పంచుకుంది, ఇప్పుడున్న విజయ్తో కూడా భాగం పంచుకుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే కనుక వీటికన్నా చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడారు. అమ్మలక్కల్ని, ఆ బూతులు, అసలు నిజంగా చెప్పాలంటే భారతదేశంలో అంత బూతులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ, సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారి భార్యని కార్లతో పోల్చినటువంటిది డైరెక్ట్గానే. పిచ్చోడు, పిచ్చినా కొడక, వాడు, అమ్మలు, అసలు నిజంగా అమ్మలక్కల్ని తిట్టేశారు. చంద్రబాబు నాయుడు గారిని అవమానించారు, లోకేష్ గారి పుట్టుకను అవమానించారు, అనుమానించేలా చేశారు. చాలా రకాల దారుణమైనటువంటి పరిస్థితులు చేశారు. అలాంటి పరిస్థితి ఇక్కడ కనుక ఉండుంటే వీళ్ళకి ఇంకా ఇలాంటి చిన్న చిన్న మాటలకి అరెస్ట్ చేయాల్సి వస్తే ఈ పాటికి అసలు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడిని ఈ పాటికి జైలు నిండిపోయి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో ఇది పెద్ద విషయమేం కాదు, కానీ అసలు ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే ఇంకా వాళ్ళు చాలా హుందాగా ఉన్నారని చెప్పాలి. తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఎవరైనా సరే భారతదేశంలో. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రీసెంట్గా నీటికి సంబంధించినటువంటి ప్రొటెస్ట్ ఢిల్లీలో ఏదైతే జరిగిందో, మోదీ గారి తల్లిని, భారతదేశాన్ని, ముఖ్యంగా సనాతన ధర్మాన్ని, రాముడిని కూడా అత్యంత నీచంగా తిట్టారు. ఎవరో జంజీ యువత పేరుతో కొంతమంది అసాంఘిక శక్తులన్నీ కూడా అక్కడ దారుణంగా తిట్టాయి. దాన్ని మళ్ళీ ఇది తప్పు, వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇది తప్పు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఇలా ఒక నటి త్రిష గురించి చాలా పుకార్లు వస్తూ ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య. ఎవరో విజయ్ గారికిను ఆవిడకి ఇష్యూస్ ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి. నార్మల్గా హీరోగా ఇద్దరు కలిసి హీరోయిన్గా చేసుకుని ఉండొచ్చు కాబట్టి వాళ్ళిద్దరూ ఎన్నో నార్మల్గా ప్రతి హీరోకి హీరోయిన్కి కొన్ని
అంటే నార్మల్గా పరిచయాలు ఉంటాయి, వాళ్ళ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఇంకొకటి అయి ఉండొచ్చు. దాని మీద ఇలాంటి కాంట్రవర్షియల్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో కాకపోతే అలాంటి దాని మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త నుంచి అందరినీ కూడా ఈ పార్టీకి లోపలేసేసి వాళ్ళ మీద ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా పెడుతూనే ఉండాలి, ఎందుకంటే డైలీ అది నిత్య కృత్యం అయిపోయినటువంటి వాళ్ళ పనిగా మనం చూడాలి, అంతే తప్ప దీన్ని వేరేగా చూడాల్సిన అవసరం అయితే లేదు.